ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున దేవుడు గొప్ప సమృద్ధితో నింపునగాక. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనము. కొట్లు ధాన్యముతోనూ నిండును, కొత్త ద్రాక్ష రసమును కొత్త తైలమును గాన్గులకు పైగా పొర్లి పారును. దేవుడు సమృద్ధితో నింపుతానంటున్నాడు. మరి కొంచెమైన సమృద్ధి కొట్లు ధాన్యముతో అంటే స్టోరేజ్, దేవుడు గోదాములలో దయచేస్తానంటున్నాడు. పొంగి పొర్లేలాగా ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. దేవుడు మనం చేసే ప్రతి పనిని, మరి మన కష్టాన్ని దేవుడు గమనించిన దేవుడు ఈరోజు సమృద్ధితో నింపుతానని వాగ్దానం చేస్తున్నాడు. మరి సాధ్యమా దేవుడు ఇంత గొప్పగా ఆశీర్వదించడము? మరి ఈ కాలంలో భయంకరమైన రేట్లలో మరి మనము ఇంత గొప్పగా ఆశీర్వదించబడి మరి మనము తిని తృప్తి పొంది అనేకులకు ఇచ్చువారిగా దేవుడు చేయగలుగుతాడా? తప్పకుండా ఆయన ఏందో విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి చేయగలుగుతాడు. ఎందుకంటే ఎప్పుడైతే మన బలము మీద, మన శక్తి మీద మనం ఆధారపడతామో లిమిట్, కానీ దేవుని బలము మీద, దేవుని సామర్థ్యం మీద ఆధారపడ్డ వారికి అన్లిమిటెడ్గా దేవుడిస్తాడు. అయితే ప్రతిసారి ఏ వాగ్దానం అయినా సరే, మరి ఏ విషయంలో అయినా కానీ మనము దేవుణ్ణి బట్టి మనము ఆశీర్వాదము పొందుకోగలుగుతాము. మరి మన పరిస్థితుల వల్ల అయితే మనము పొందుకోలేము. మరి ఇంత గొప్ప వాగ్దానము మరి మన జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. మరి ఉదాహరణకు మరి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి జీవితంలో ఏ విధంగా మరి వారి పిల్లల్ని దేవుడు దీవించాడో చూద్దాము. మరి దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలకి పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని దయచేస్తానని చెప్పాడు. అయితే మరి మోషే ఒక 12 మందిని మరి వాళ్ళలో ఫిల్టర్ చేసి మరి ఆ దేశాన్ని చూసి రండి, ఎలా ఉందో నాకు సమాచారం చెప్పండి అనేసి వాళ్ళని పంపిస్తాడు. మరి వాళ్ళని పంపించినప్పుడు అక్కడ చూస్తే వాళ్ళ పరిస్థితులన్నీ భయంకరంగా ఉంటాయి. మరి మనుషులని చూసినప్పుడు వాళ్ళకన్నా డబల్గా ఉన్నారు. మరి పండ్లు కానీ, మరి ప్రతి కూరగాయలు కానీ చూస్తే మనుషులు ఇద్దరిద్దరు, మరి ఒక ద్రాక్ష గెలని వారు ఒక 2 మనుషులు మోస్తున్నారు. అంటే వాళ్ళ పండ్లు కానీ, మరి ప్రతి విషయము మరి ఎంతో పెద్దగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. మరి అక్కడ వాళ్ళు తినే ఆహారం కానీ, మరి అక్కడ మనుషులే కానీ, మరి అక్కడ జంతువులే కానీ, మరి ఆ ప్రదేశమే కానీ భయంకరంగా వాళ్ళకి కనిపించింది. మరి వారు 12 మంది వచ్చి మరి మోషేకి మరి అందులో 2 గ్రూప్స్ అయిపోయాయి. 10 మంది ఒక సమాచారము, 2 ఒక సమాచారము. ఆ 10 మంది చెడ్డ సమాచారం తెచ్చారంట. మరి ఆ 2 మాత్రము మంచి సమాచారము తెచ్చారంట. మరి ఆ 10 మంది మోషేతో అంటారు, మోషే మనం అక్కడ జీవించలేము, అక్కడ బ్రతకలేము, వారితో మనకి సాంగత్యము లేదు, మనం అక్కడ వెళ్తే మరి నాశనం అయిపోతామని చెప్పారంట. కానీ ఆ 2 కాలేబు, యెహోషువ, మరి వాళ్ళిద్దరు అన్నారంట, నిజమే వాళ్ళు చెప్పిన పరిస్థితి భయంకరం, కానీ దేవుడు మరి భయంకరమైన గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. మరి ఆయన మన ఎడల సంతోషించిన ఎడల ఆ దేశాన్ని మనము స్వాధీనపరచుకోవచ్చు అని మంచి సమాచారాన్ని అందించారు. వారు అక్కడ మనుషులను చూశారు, అక్కడ వస్తువులని చూసి భయపడ్డారు, ఆ ప్రదేశాన్ని చూసి భయపడ్డారు. కానీ మరి వీళ్ళిద్దరూ దేవుని మాటని మరి నమ్మకం ఉంచారు. మరి ఆయన యందు విశ్వాసం ఉంచి దేవుడు గొప్ప దేవుడని వారు మంచి సమాచారాన్ని మరి అందించారు. ఆ విధంగా మరి మనం బైబిల్లో చూసినట్టయితే కాలేబు, యెహోషువ వారి కుటుంబాలు, పిల్లలు మరి ఆ దేశాన్ని, ఆశీర్వాద దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని స్వాధీనపరుచుకున్నారంట. చూడండి, ఒక విశ్వాసమైన మాటను, దేవుడిచ్చిన మాటని నమ్మినప్పుడు అది అసాధ్యము. మరి అక్కడ పరిస్థితి లేదు, కానీ దేవుని బలాన్ని చూసినప్పుడు, దేవుని శక్తిని చూసినప్పుడు, దేవుని ధైర్యం చూసినప్పుడు, దేవుని మాటను చూసి నమ్మినప్పుడు వారి జీవితంలో గొప్ప కార్యం చేసింది. వాళ్ళకే కాదు, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ పిల్లలు కూడా ఆ దేశాన్ని స్వాధీనపరుచుకునే సామర్థ్యాన్ని దేవుడు ఆశీర్వాదంగా చేశాడు. ఈరోజు మరి మన ద్వారా దేవుడి పైన విశ్వాసాన్ని మరి దేవుడే మనకి చేయగలుగుతాడు. అంత సమృద్ధిలోనికి నడిపిస్తాడు. నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, నీ చేతి పనులని, నీ మాటలని, ఏ విధంగానైనా దేవుడు నేను సమృద్ధిలోనికి ఆశీర్వదిస్తానన్నాడు. ఈ వాగ్దానం పట్టుకొని, ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రతిరోజు ప్రార్థించి మీరు కూడా కాలేబు, యెహోషువలే మీ పిల్లలు, మీ తరాలు కూడా దేవుని ఆశీర్వాదములు సమృద్ధిలో నింపబడుదురుగాక.
మరి ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేర్చబడనుగాక. ప్రార్థించుకుందాం. తండ్రి, యేసుక్రీస్తు నామమున ఇదిగో తండ్రి, మేము కాలేబు యోషువలె నీ బలమును చూచుదుముగాక. ఇదిగో దేవా, నిజముగానైనా ఈ లోకంలో ఏది చూసినానో మేము బలహీనులమే. మా శక్తి చూసుకున్నా అది బలహీనం. అయ్యా, నీ బలము ద్వారా మరి సృష్టంతా నడుస్తుంది. మరి నీ బలము ద్వారానే నీ ఆశీర్వాదాలు, నీ వాగ్దానాలు పొందుకున్నటకు మాకు సామర్థ్యాన్ని దయచే, విశ్వాసాన్ని దయచే, నీ మాట యందు నమ్మికని దయచే. ప్రతిరోజు మరి వాగ్దానాలు ఎత్తుపెట్టి నీ ప్రతి మాటని మరి ఇదిగో దేవా మేము ప్రవచించుకొని విశ్వాసంలోకి ముందుకు నడిచి ఈ సమృద్ధిని మాకును, మా పిల్లలకి, మా తరాలకి అనుభవించేలాగా నీ కృప దయచేయమని, కాలేబు యోషువకి ఏ విధంగా అయితే పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని వారి కుటుంబానికి దయచేసావో మాకు నీ సమృద్ధిని దయచే. కొట్లలో ధాన్యమును, ద్రాక్షరసము, తైలమును పొర్లి పొంగులాగా మమ్మల్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేర్చబడి మరి మీరు సంతోషంగా సమృద్ధిలో నింపబడుదురుగాక. ఆమెన్.